పినరయి విజయన్ నివాసాలపై కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులకు నిరసనగా కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వా శేషుబాబ్జీ, నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజులు మాట్లాడుతూ బీజేపీ వాషింగ్ మిషన్ రాజకీయాలు మానుకోవాలని దుయ్యబట్టారు. బీజేపీ అవినీతి కుంభకోణాల బండారాన్ని బయటపెడుతుంది సిపిఎం అని గమనించాలని అన్నారు. మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ల కాలంలో ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ వంటి రాజ్యాంగ వ్యవస్థలను ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు లొంగదీసుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు అవినీతి పరులు బీజేపీలో చేరగానే సచ్చీల పరులుగా మారిపోతారా అని ప్రశ్నించారు. బీజేపీ ఆగడాలను ఈ దేశ ప్రజలు సాగనివ్వరని, వారికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్ర రామేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్షాలను, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని, మీడియాను గొంతు నొక్కడమే బీజేపీ విధానంగా ఉందని అన్నారు. బీజేపీ రాజ్యాంగ ఆదేశానుసారం నడుచుకోవడం, నిరంకుశంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజలంతా బీజేపీ అప్రజాస్వామిక చర్యలను వ్యతిరేకించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల్లి వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగాబత్తుల సూర్యనారాయణ, దుంపల ప్రసాద్, చంద్రమళ్ళ పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, ఎం హరనాథ్, కె వీరబాబు, అనపర్తి ఏడుకొండలు, కె చిట్టుబాబు, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా చూస్తున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నట్లయితే అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు ఈ దాడులు అంటే బీజేపీ వాళ్ళు ముందుండి చేయిస్తున్నారు. ఎవరి మీద చేయిస్తున్నారంటే ప్రతిపక్షాల మీద చేయిస్తున్నారు. ఎందుకు చేయిస్తున్నారంటే ఎవడన్నా అవినీతి కాకపోయినా వాటి మీద ఏదో దుమ్మారం లేపితే వాడు భయపడిపోయి బీజేపీలో చేరుకుంటున్నారు. ఈ రకమైనటువంటి డబ్బు భయపెట్టి డబ్బిచ్చి ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నాళ్ళు సాగించారయ్యా మీరు? అసలు మీలో ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలు, అవినీతి పరులే. వీళ్ళందరూ మీరందరూ చెక్ చేసుకోవడం మీద అది అక్కర్లేదు. మీరు ఎవరైనా తిరుగుబాటు చేస్తుంటే, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే వాడి మీద మీరు దాడి చేస్తారా? సిగ్గు ఉండాలి, ఏమాత్రం సిగ్గు ఉండాలి. ఇంతమంది మీరు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేస్తుంటే మిమ్మల్ని చీరి ముఖం మీద ఉంటుంటే మీకు సిగ్గు లేకుండా, ఈ చీవి నెత్తుకు లేకుండా పరిపాలన చేస్తున్నారు. మీరు ఇలా చేస్తుంటే ఊరుకోరో, ఎవరు ఊరుకోరో. దేశవ్యాప్తంగా ఈ సమ్మెలు జరుగుతాయి, ఆందోళనలు జరుగుతాయి, మీ మీద దాడి చేస్తారు కూడా. విపక్షాల మీద చేస్తున్నారు. తెలంగాణ నాయకురాలు కవిత, ఢిల్లీ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వాళ్ళందరినీ జైల్లో పెట్టాడు. తమ పార్టీలో ఏమైనా కూడా పెట్టట్లేదు. ఆ తర్వాత కోర్టు తేల్పిందేంటి? ఈ మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, కవిత వీళ్ళందరూ నిర్దోషం చెప్పి తెలిసింది. అంటే ప్రతిపక్షాలని ఏదో ఒక రకంగా అణిచిపెట్టడం కోసం చెప్పి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్రలో శివసేనలోంచి, ఎన్సిపిలోంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం ఈడీని ఉపయోగించారు. వాళ్ళని బయటికి లాగి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బెంగాల్లో శుభేందు అధికారి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఆయన ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో ఉండేవాడు. ఆయన అవినీతికి పాల్పడ్డాడని చెప్పి కేసులు పెట్టారు. ఆయనేమో బీజేపీలో జాయిన్ అయిన మరుక్షణం ఆయన క్లీన్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ఆయన సేమ్ ఇలాగనే అస్సాం ముఖ్యమంత్రి, ఆయన కూడా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసులు పెట్టారు, భయపడి బీజేపీలో వెళ్ళాడు. ఆయన కూడా క్లీన్ అయిపోయాడు. ఆయన మేము బీజేపీ తీసుకుంటుంటే ప్రతిపక్షాల మీద ఈ కక్ష సాధింపులు తక్షణం ఆపండి. ఇలాంటి కక్ష సాధింపుల్ని సిపిఎం పార్టీ ఏమాత్రమూ కూడా కేర్ చేసే ప్రసక్తి లేదు. బ్రిటిష్ వాడినే కేర్ చేయలేదు. నువ్వెంత బ్రిటిష్ వాడికి లొంగిపోయినోడివి, నిన్ను కేర్ చేసింది మేము